ఆర్బీఏ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి యోషితా రెడ్డి గారు. ప్లీజ్ వెల్కమ్ మేడం యోషితా రెడ్డి గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇలా సాధికారత, సమతుల్యము, దానికి మనం సాధించాల్సినటువంటి లక్ష్యం ఏంటిది, ఇవన్నీ కూడా తను వివరిస్తారు. ప్లీజ్ వెల్కమ్ మేడం, కమ్ ఆన్ టు ద స్టేజ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. కొంచెం తెలుగు కొంచెం ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడుతున్నా, అక్కడక్కడ హిందీ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీవన్. ఇట్స్ నాట్ అబౌట్ అ డే, ఒక్క రోజు కాదు, ఎవ్రీ డే వీ నీడ్ టు ఎంబ్రేస్ దాట్. అంటే రోజు మనలో వాట్ ఈస్ దాట్ పాజిటివిటీ వేర్ నో వన్ కెన్ గెట్ దట్. అంటే మగవాళ్ళకి కానీ అది ఎక్కడ లేదు. ఏంటి అంటే ద కేరింగ్ అండ్ ద లీడర్షిప్ స్కిల్స్. పాత ఇయర్స్లో తీసుకుంటే మొత్తం ఫైనాన్షియల్ థింగ్ ఇంట్లో మగవాళ్ళు చూసుకుంటే పిల్లల్ని రేస్ చేసి దే యూస్ టు సెండ్ కిడ్స్ టు ద వార్స్. ఒక కింగ్ని ఎలా చేయాలి, ఒక టీచర్ని ఎలా తీసుకురావాలి, ఫ్యామిలీ వాల్యూస్ ఎలా నేర్పించాలి, ఇవన్నీ కూడా ఇంట్లో ఆడవాళ్ళే చూసుకునేవాళ్ళు, రైట్? సో ద సేమ్ ఇప్పుడు కూడా మనకి ఆ కేరింగ్ నేచర్ ఉంటుంది, ఆ నర్చరింగ్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ పీస్ ఉంటుంది. సో వన్ థింగ్ అగైన్, మనం వి కాంట్ బి ఎవ్రీథింగ్ టు ఎవ్రీవన్. అంటే ఒక మంచి కూతురు కాలేము, ఒక మంచి వైఫ్ కాలేము, ఒక మంచి కోడలు కాలేము, అన్నీ ఒక్కసారిగా అవ్వలేము. ఇట్ ఈస్ అ స్టేజెస్. ఫస్ట్ ఒక కూతురులా ఉంటావు, దెన్ యూ బికమ్ అ కోడలు, దెన్ వైఫ్, అండ్ దెన్ యూ బికమ్ మదర్ అగైన్. ఇట్స్ ఆల్ ద స్టేజెస్. సో మనం ఏం చేస్తామంటే అన్నిట్లో మనమే బెస్ట్ ఉండాలి అని మనల్ని మనం లూజ్ అయిపోతూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఫ్యామిలీకి అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని పరిగెడతాం. కానీ హ్యావ్ యూ ఎవర్ థాట్ మన హెల్త్ ఏంటి, మన ప్రయారిటీస్ ఏంటి, మనం ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి, మనకి ఎవరు చూసుకుంటున్నారు? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అనేది పోగొట్టుకుంటూ ఉంటాం. లాస్ట్లో రియలైజ్ అవుతాం, అయ్యో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే, నేనేం చేయట్లేదే, నేను ఇంత చేసా నాకు ఎవరు చూసుకోవట్లేదే. ఎందుకు చూడాలి? మనం అందరినీ చూసినప్పుడు మనల్ని మనం చూసుకోలేమా? రైట్? దట్ ఈస్ వన్ థింగ్. ద సేమ్ వే మనం ఎంత ఆలోచిస్తామో ఫినాన్షియల్స్, ద సేమ్ వే ఒక మ్యాన్ ఆలోచిస్తారు. అంటే అట్ ద యంగ్ ఏజ్ వాళ్ళ పేరెంట్స్ గురించి కానీ వాళ్ళ ఫ్యూచర్ కిడ్స్ గురించి కానీ అన్ని స్టెబిలైజ్ చేసి పెడతారు. సో ఒక్క హ్యాండ్తో వీ కెన్ నెవర్ క్లాప్, రెండు హ్యాండ్స్ ఉంటేనే క్లాప్ చేస్తాం. సో వీ షుడ్ ఎంబ్రేస్ మనలో ఉన్న కేరింగ్ నేచర్ ఎంబ్రేస్ చేస్తూ, అండ్ మెన్లో ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ని ఎంకరేజ్ చేస్తూ, టుగెదర్ వీ షుడ్ రన్ ఇన్ ద వరల్డ్. ఒకరమే వీ కెనాట్ రన్. దిస్ ఇస్ వాట్ వన్ థింగ్ ఐ సీ. అండ్ మోస్ట్లీ టుడే ఈక్విలిబ్రియం అంటే ఏంటి అంటే మనం ఏం చేస్తున్నా కూడా మనం మెంటల్ హెల్త్ని, మన ఫిజికల్ హెల్త్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఫర్ దట్ ఐ గివ్ యూ ఫ్యూ టిప్స్. మార్నింగ్ లేయగానే instead of rushing into the kitchen, take time for yourself. 10 minutes meditation and plan out. ఈ రోజు ఏం చేయాలి, ఇంతమంది ఉన్నారు ఇంట్లో, ఇంతమందికి ఏం చేసుకోవాలి, రైట్? ఆ 10 minutes meditation will clear your mind and make things easy. This is actually working. నేను కూడా రోజు 30 minutes meditation చేసుకొని I'll be dealing with multiple people. చాలా క్రేజీగా ఉంటారు ఆఫీస్లో. And then we also deal with multiple people. So అలాంటి కేసెస్లో I'll actually do this meditation. Never lose your calm. ఎప్పుడే కానీ ఒక మనిషిని వెంటనే రియాక్ట్ అవ్వకండి. This is one thing again. This comes with the meditation. And second thing, మీ హెల్త్ కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంట్లో మా ఆయనకు బీపీ ఉంది అని చెప్పేసి నేను ఉప్పేయట్లేదమ్మా, మరి నా పరిస్థితి ఏమో, నేను లో బీపీ తెచ్చుకోవాలమ్మా. సో యూ షుడ్ ఫోకస్. బ్యాలెన్సింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఒక పేషెంట్ ఉండి మళ్ళీ మీరు కూడా పేషెంట్ అవుతారా? లేదు కదా. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఆల్వేస్ టేక్ ద ప్రాపర్ ఫుడ్. టైంకి తినండి. మధ్యాహ్నం అయినా పర్లేదు, సాయంత్రం త్వరగా తినేసేయండి. మీ డైజెషన్ సిస్టమ్కి వాల్యూ ఇవ్వండి, మీ బాడీకి వాల్యూ ఇవ్వండి, మీ మెంటల్ హెల్త్కి వాల్యూ ఇవ్వండి.
మీకు మీరు వాల్యూ ఇచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎవ్రీవన్ గివ్స్ యూ. ఓకే, ఎంత బిజీగా ఉన్నా టేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, రైట్? సో దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ మోర్ ఓవర్ బిజినెస్ అసోసియేషన్ అన్నారు. సో a few tips for the business women. We all see the great women here. Everyone started business. So 3 points that we always need to remember. అసలు ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం బిజినెస్? ఎవరు మన కస్టమర్స్? అండ్ ఇప్పుడు ఎవ్రీవేర్ ద కాంపిటీషన్ ఈజ్ మోర్. ద వరల్డ్ ఈజ్ రన్నింగ్ ఆన్ ద మొబైల్ ఫోన్ ఆర్ నెట్వర్క్ ఎవ్రీవేర్. సో ఆ కస్టమర్స్ మీ దగ్గరికి ఎందుకు రావాలి? వాట్ డిఫరెన్స్ యు ఆర్ మేకింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ద అదర్ పీపుల్ హియర్? So that is majorly you have to focus. And what product you are getting into the world. అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు, మీతో పాటు ఇంకొక 100 మెంబర్స్ స్టార్ట్ చేశారు. సో ఏం డిఫరెన్స్ చేసి మీరు తీసుకొస్తున్నారు టు ద ప్లాట్ఫామ్? టు హోమ్ షుడ్ బి కాంటాక్ట్. అంటే మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళ దగ్గర వెళ్తున్నారు. మైట్ బి కనెక్షన్స్ ఆర్ మైట్ బి బెటర్ ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్స్ మన దగ్గర ఎందుకు లేదు? దట్ క్వాలిటీ వీ షుడ్ బి టేకింగ్ ఓవర్, రైట్? So these are the points I thought to cover, and very short thing because I don't, and they already Dr. Sandhya, Dr. Karthika, they have already covered about many things. So all the time just remember, we cannot be everything to everyone. Our priority ఏంటి అంటే మనకు మనం priority ఉండాలి. మనము హ్యాపీగా ఉంటేనే కదా మన ఫ్యామిలీకి హ్యాపీనెస్ ఇస్తాము. మనం హెల్తీగా ఉంటేనే we can give that to the people. So that is what జనరల్గా చాలా మంది, ఇఫ్ యూ సీ మా మదర్ కానీ ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఫ్యామిలీ కోసం కష్టపడి ఇప్పుడు చాలా త్వరగా సిక్ అయిపోయారు. దే హ్యావ్ మెనీ హెల్త్ ఇష్యూస్, రైట్? సో అలాంటి దాంట్లో వీ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు నౌ. ఎందుకంటే మనం తినేదంతా ప్రాసెస్డ్ ఫుడ్సే, ఆల్వేస్ రన్నింగ్ లైఫ్ అయిపోయింది. సో ఇన్ దాట్ కేస్ ఆల్వేస్ గివ్ ఫోకస్ టు యువర్ సెల్ఫ్, బిల్డ్ యువర్ బాడీ. అండ్ ఈ రోజు బాగున్నాను కాదు, next 20 years are you going to be the same person? If you see మా నాన్నమ్మ వాళ్ళకి 80s 90s లో బీపీ వచ్చింది, మా మదర్ వాళ్ళకి 35s 40s లో వచ్చేసింది. సో మేము ఎప్పుడు తెచ్చుకోవాలి బీపీ సమన్లు? సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెన్స్ మీకు మీరు ఇచ్చుకుంటే, అండ్ యువర్ ఫ్యామిలీ విల్ బి వెరీ హెల్తీ. దిస్ ఇస్ వన్ థింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Please subscribe Kalyani All Rounder YouTube channel.